పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మరో వారం తండ్రి ఇలా సంఘముగా కూడుకుని మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తండ్రి, చెప్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి, నన్ను మరుగుపరచండి నాయన. అలాగే కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి వినగలిగే చెవిని, గ్రహించగలిగే శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలం చెల్లింపబద్దులమై ఉన్నాము. ఆయన నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. మీరు ఆయన ఏం చేశారు? ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ఏం చేశాడు? ఆయనకున్న ధనాన్ని, ఆయనకున్న ఐశ్వర్యాన్ని, ఆయనకున్న ఘనతని వదిలిపెట్టి మన నిమిత్తం ఈ లోకానికి దరిద్రుడిలా వచ్చాడు. మన దరిద్రతను ఆయన తీసుకుని మనలను ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ వచ్చిన ఆయన ఎలా వచ్చారు? ఏమీ లేకుండా రిక్తునిగా. ఈ లోకంలో మహాదేవుడు కిందకి రావాలంటే, దేవుడు రావాలంటే ఎలా వస్తారు? మనుషులు ఊహించుకునేది ఎలా ఉంటుంది? పెద్ద రథాల మీద కిరీటాలు తొడుక్కుని, గొప్ప గొప్ప వజ్రాలు, ఆ వైడూర్యాలు అన్నీ పొదిగిన ఆ కిరీటాన్ని తల మీద ధరించుకుని గొప్పగా ఆయన వస్తారని ఊహించుకుంటారు. ఆయన ఎలా వచ్చారు? మన దరిద్రతని ఆయన తీసుకుని ఆయన ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఎలా వచ్చాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. దేవునితో సమానంగా నేను ఉంటాను, ఆయనకి ఏదైతే మహిమ ఉందో నాకు కూడా అదే మహిమ ఉంది, నేను ఎందుకు వదిలిపెట్టాలని ఆయన అనుకోలేదు. మన నిమిత్తం మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన ఈ లోకానికి ఏమీ లేనివాడుగా రిక్తుడిగా వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుని దేవుని యందు విధేయత కలిగి మన నిమిత్తం ఈ లోకానికి ఆయన వచ్చారు. వచ్చిన ఆయన దేని నిమిత్తం వచ్చారు? మనం పాపాల్లో కొట్టుమిట్లాడుతుండగా మనల్ని ఆ పాపం నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినం లేచుట అగత్యమని చెప్పాను. ఆయన ఎలా వచ్చారు? ఏమీ లేనివాడిగా వచ్చి దేని నిమిత్తం వచ్చారు? అందరి చేత ద్వేషింపబడి, దూషింపబడి,
విసర్జింపబడి చనిపోవడానికి వచ్చాడు మన నిమిత్తం. శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, ప్రధాన యాజకులు, వీళ్ళందరి చేత ఏమవుతున్నారు? ఆయన విసర్జింపబడి, ద్వేషింపబడి చనిపోవడానికి వచ్చాడు, తిరిగి లేవడానికి వచ్చారు. ఏ పాపాల్లో అయితే మనం పడిపోయామో ఆ పాపాల నుంచి మనం తప్పించి తిరిగి మనల్ని దేవుని యొద్దకు చేర్చడానికి ఆయన ఈ లోకానికి ఏమీ లేనివాడుగా, ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దారిద్రుడిగా వచ్చి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన మనం ఏదైతే పాపంలో పడిపోయామో ఆ పాపం నుంచి తప్పింపబడడానికి ఆయన శ్రమ పడడానికి ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బ్రతుకున్న దినంలో ఎలా ఉన్నాడు? ఆయన దేవునికి ప్రార్థనలతోనూ యాచనలతోనూ మహారోదనలతోనూ ఆయన దేవునికి ప్రార్థించి కన్నీటి విడిచుచు మన నిమిత్తం దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఎందుకంటే మనల్ని విడిపించడానికి ఆయన శ్రమలు పొందవలసి ఉంది కాబట్టి. అలాగే ఆయన పక్షాన కూడా మనకి శ్రమలు అనుగ్రహింపబడ్డాయి ఉన్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన ఏమంటున్నారు? మనకి ఈ లోకంలో మీకు గొప్ప గొప్ప భాగ్యాలు, ఐశ్వర్యాలు మీకు వస్తాయి అంటున్నారు ఆయన. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. మీరు నన్ను వెంబడిస్తే నా శ్రమలు మీకు వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకుంటున్నాం? ఈ లోకంలో మనం చేసిన పాపాల నుంచి తప్పింపబడి నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు ఉన్న ఆ స్థలానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి మనం ఆయన్ని నమ్ముకుంటున్నాం. ఆయన నమ్ముకున్నప్పుడు ఏముంటుంది మనకి? ఈ లోకంలో శ్రమలు మాత్రమే ఉంటాయి అంటున్నారు ఆయన. అంటే ఓన్లీ శ్రమలే ఉంటాయా? ఈ లోకంలో మనకి తినడానికి తిండి, ఉండడానికి, ఆనందించడానికి తగుమాత్రంగా మనకి ఉంటాయి. ఏ ఉన్నా మీరు మితముగా ఉండండి అంటున్నాడు దేవుడు. మనం తినటానికి, ఉండటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినా పరలోకం కావాలంటే మనకేముండదు? శ్రమలు ఉన్నాయి మీకు. మీరు ఈ శ్రమల్ని మీరు అనుభవించడానికి మీరు సిద్ధపడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ శ్రమలు పడి దాన్ని జయించాను. మీరు కూడా నన్ను వెంబడిస్తే మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు. ఆ జయించాలంటే మీరు శ్రమలకి ఓర్చుకోవాలి. మీరు శ్రమలు పడకుండా నా యొద్దకు మీరు రారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన యందు మనకి విశ్వాసం ఉంచడమే కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమొచ్చింది? శ్రమ కూడా మనకి అనుగ్రహింపబడింది. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో మనకు శ్రమ కూడా దాని వెంబడి మనకు వస్తుంది. శ్రమ వస్తుంది కదా అని మనం భయపడకూడదు. ఆయన ఏమన్నారు? మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకున్నప్పుడు మీరు నేను ఎలాగైతే లోకాన్ని జయించానో మీరు కూడా లోకాన్ని జయిస్తారు. ఈ లోక సంబంధమైన దాన్ని మీరు ఎంత మాత్రము చూడవద్దు. చూస్తే మీరు పడిపోతారు. కాబట్టి మీరు శ్రమని సహించడానికి మీరు మీ మనసులు సిద్ధపరచుకోండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి శ్రమలు ఉంటాయా ఉండవా? ఏ ఒక్కరికి నాకు శ్రమ లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నావా లేవని ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏమంటాం? మీకు శ్రమలు ఉంటే దేవునిలోనికి వస్తే మీకు సమాధానం ఉంటుంది. మీరు దేవుణ్ణి నమ్ముకోండి.
ఈ లోకం మనకి శాశ్వతం కాదు, పరలోకం మనకి దేవుడు ఇస్తాడని మనం దేవుళ్ళలోకి ఆహ్వానించినప్పుడు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఏమంటున్నారు, ఇక్కడ కూడా మీకు శ్రమలే ఉంటాయి అంటున్నారు. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తే శ్రమలు పోతాయి, ఇబ్బందులు ఉండవు. చాలామంది బయట అన్యులు కానీ చాలామంది అంటూ ఉంటారు, మీరు లోకంలో శ్రమలు ఉంటే యేసు ప్రభు దగ్గర రండి, మీకు శ్రమలు పోతాయి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు శ్రమ పడితేనే మీకు విశ్వాసం ఉంటే మీరు శ్రమలు సహిస్తారు అని మళ్ళీ అక్కడ అదే చెబుతున్నారు. ఇదేంటో మాకు అర్థం కావటం లేదు అంటున్నారు. యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా శ్రమ అనేది ఈ లోకంలో ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకుంటే ఏముంటుంది, సమాధానం ఉంటుంది, మనకి పరలోకం ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది. ఈ లోకంలో ఉంటే శ్రమ ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా, చనిపోయిన తర్వాత దేవుడు ఉండడు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఆయన ఏమంటున్నారు, నన్ను నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన శ్రమలు కాదు, సహోదరుల నుంచి అన్యుల నుంచి వచ్చే శ్రమలు మీకు ఉంటాయి. ఇప్పుడు ఆయన నమ్ముకుంటే మనకి ఏమైపోద్ది, లోకం మొత్తం వ్యతిరేకమైపోద్ది. యేసుక్రీస్తు పేరు చెబితేనే ఇష్టం ఉండదు, వాళ్ళతో కలిసి వాళ్ళతో తిరిగినప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. పేదరు గారు ఏమన్నారు, ఈ లోక సంబంధమైన దుర్వ్యాపారాల్లో మీరు పాల్గొనందున వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషించుచు మిమ్మల్ని వెంటాడతారు వాళ్ళు అంటున్నాడు. ఎందుకంటే మీరు వారితో పాటు ఏవైతే వాళ్ళ చెడ్డ పనులు చేస్తున్నారో ఆ చెడ్డ పనుల్లో మీరు పాల్గొనకపోతే మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారు, దూషిస్తారు. మీరు ఎప్పుడైతే లోకానికి వేరైపోతారో వారు మిమ్మల్ని దూషిస్తూ మీ వెంట పడతారు అని పేదరు గారు అంటున్నారు. అక్కడ ఈ లోకంలోంచి మనం వేరైపోయినప్పుడు శ్రమ అనేది మనకుంటానే ఉంటుంది, కాకపోతే మన లోపల సమాధానం ఉంటుంది. శ్రమ కలిగితే ఆయన వదిలిపెట్టేస్తాడు మనల్ని, శ్రమకే వదిలిపెట్టేవాడు దేవుడా కాదు ఆయన. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. దేవుడు ఏం చేశారు, యోసేపు గారికి శ్రమలు వచ్చినాయి. దేవుని యందు ఆయన నమ్మకం ఉంచి ఎటువంటి తప్పు చేయకుండా, ఆయన పాపం చేయకుండా నిలబడి ఉన్నప్పుడు అతనికి చెయ్యని తప్పుకి నేరానికి శిక్ష అనుభవించవలసి వచ్చింది. అయినా అతను అక్కడ భయపడలేదు. భయపడకుండా ఉన్న తర్వాత దేవుడు ఏం చేశారు, అతనికి ప్రతి విషయంలో కూడా అతనికి తోడై ఉన్నాడు. శ్రమ వచ్చినా మనకి దేవుడు తోడై ఉంటాడు, ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోక సంబంధమైన సుఖాల వెంబడిపోతే దేవుడు మనకి తోడుండడు. ఈ లోక సంబంధమైన మరి యోసేపు గారికి వచ్చిందా లేదా, మొదట శ్రమ పడినా తర్వాత ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అంటే అలా ఆయన ఏ ఆశీర్వాదం ఉందో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెంట మనం వెళ్ళమని కాదు మనల్ని, కాకపోతే మన శ్రమలు వచ్చినప్పుడు సహించుకున్నప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారికైనాను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించుచున్నది. ఈ లోకంలో మనకు శ్రమలున్నా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. క్రీస్తు ద్వారా మనకేముంటుంది, శ్రమలున్నా దాని వెంబడి మనకి ఆదరణ కూడా దొరుకుతుంది.
మీరు శ్రమ వచ్చింది కదా అని శ్రమ గురించి మీరు భయపడకండి, దాని వెంబడ నా ఆదరణ కూడా మీకు ఉంటుందని దేవుడు మనకి సెలవిస్తున్నారు. యేసుప్రభువు వారు ఏమంటున్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నా ఆదరణ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, నేను ఎల్లప్పుడూ ఆదరించేవాడినే కానీ విడిచిపెట్టే దేవుడిని మాత్రం కాదు అని ఆయన మనకి భరోసా ఇస్తున్నాడు. ఈ శ్రమ దేని నిమిత్తం మనం పడుతున్నాం? ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి శ్రమ ఎందుకు పడ్డాడు? మన పాపాల నుంచి తప్పించి ఆయన మూడో దినాన తిరిగి లేచి పునరుద్ధానుడై దేవుని యొద్దకు తిరిగి వెళ్ళి దేవుని సింహాసనం పైన కుడివైపున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మనల్ని కూడా ఏమంటున్నాడు, మీరు జయించిన వారిని నా కుడివైపున పెట్టుకుంటాను నేను. ఏ సింహాసనాన్ని అయితే నేను జయించానో ఆ పక్కన నా పక్కన మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటాను. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ మహిమను మళ్ళీ తిరిగి మీకు ఇచ్చి ఆ మహిమలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కాబట్టి మీరు ఆ మహిమలోకి రావాలి అంటే మీరు ఏం చేయాలి? ఈ లోకంలో మీరు శ్రమలు అనుభవించాలి. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఇప్పుడు మనం ధనవంతులుగా ఇక్కడ ఉంటే ఆయన ఏదైతే ఇచ్చేది ఏదైతే పొందబోయేది ఉందో మనం దానికి మనం అర్హులు కాము, దాన్ని మనం పోగొట్టుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనం ఆయనతో శ్రమ పడితే ఏమవుతుందో, ఆయన ఏదైతే పొందుకున్నాడో దానికి కూడా మనం వారసులు అవుతున్నాము. శ్రమ పడితే, ఏ శ్రమ అయితే మనకు అనుగ్రహింపబడిందో ఆ శ్రమ మనం పడినప్పుడు ఆయన ఏదైతే పొందుకున్నాడో దానికి మనం వారసులు అవుతాము. ఈ లోక సంబంధమైనది ఉంటుంది, దానితో పాటు పరలోక సంబంధమైన వారసత్వం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి మీరు శ్రమ వచ్చినప్పుడు మీరు ఏ విధమైన భయాలకి లోనవద్దు. శ్రమ అనేది లోకంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది, మనకు ఉంటుంది. కాకపోతే మనల్ని శ్రమల నుంచి తప్పించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనకి సహాయం చేస్తాడు, దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి ఎల్లప్పుడూ చూపిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ముందుగా 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమలను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? నీ శ్రమ, నీ దరిద్రతనే నేను ఎరుగుదును. నీకు ఏదైతే ఇబ్బంది ఉందో, నీ శ్రమ ఏదైతే ఉందో, నీ దరిద్రత ఏదైతే ఉందో దాన్ని నేను ఎరుగుదును. అయినా నువ్వు ధనవంతుడు అంటున్నారు. ఎక్కడ ధనవంతుడు? ఈ లోక సంబంధంగా నువ్వు ఎప్పుడైతే ప్రతిదాన్ని వదులుకుని నీ ధనాన్ని పరలోకంలో ఎప్పుడైతే కూర్చుకుంటావో అప్పుడు ధనవంతుడివి. అక్కడ కూర్చుకున్నప్పుడు ఇక్కడ ఏమైపోతున్నావు? దరిద్రులు అయిపోతున్నావు. అలాగని దరిద్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఆయన వచ్చిందే మనల్ని ధనవంతులుగా చేయడానికి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. క్రీస్తుని నమ్ముకుంటే మనం ఏమీ లేని వారుగా అయిపోతామనే భ్రమలోకి మనం వెళ్ళకూడదు. ఆయన మన ధనవంతులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏమంటున్నారు? ఈ లోకంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన నా రాజ్యంలో మిమ్మల్ని ఏం చేస్తాను? ధనవంతులుగా చేసి మీకు అక్కడ వచ్చే వారసత్వాన్ని మీకు ఇస్తాను. అక్కడ మిమ్మల్ని వారసులుగా చేస్తాను. నా సింహాసనంలో ఏదైతే దేవుడు నాకు ఆయన కుడి ప్రక్కన ఏదైతే సింహాసనాన్ని కూర్చుని పెట్టుకున్నాడో నా పక్కన కూడా మిమ్మల్ని
కూర్చుండబెట్టుకు ఎప్పుడైతే మీరు ఆ శ్రమపడి వస్తారో నాతో సమానంగా మిమ్మల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను. నా పక్కన కూర్చోవాలి అంటే మీరు ఏం చేయాలి? శ్రమలు సహించాలి. క్రీస్తు పక్షాన శ్రమ సహించాలి. ఒకవేళ లేదు నేను ఆయన నమ్ముకోను, ఈ శ్రమలు ఎవరు పడతారని వెళ్ళినా లోకంలో శ్రమ అనేది ఉంటూనే ఉంటుంది. అక్కడ శ్రమ ఉన్నా అక్కడ సమాధానం ఉండదు. ఇక్కడ శ్రమ ఉన్నా దేవుడు తోడై ఉంటాడు కాబట్టి మనకు ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. కాబట్టి ఆ ఏదైతే శ్రమ పడతారో ఆ శ్రమకి మీకు ఫలితంగా పరలోకాన్ని మీకు ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. మీరు సహించండి. ఈ లోకంలో మీరు ఏదో నాకు పోయింది, ఏదో నేను పొందుకోలేకపోయినాను మీరు ఏమాత్రం మీరు బాధపడకండి. నీ దరిద్రత, నీ శ్రమాన్ని నెరుగుదును, ఇవన్నీ నాకు తెలుసు. అయినా నువ్వు ధనవంతుడు, నువ్వు ఎందుకంటే నాలో నువ్వు నివసిస్తున్నావు కాబట్టి, నాలో నువ్వు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నువ్వు చెల్లించుచున్నావు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ ధనవంతుడివే నువ్వు. కాబట్టి దేవుడిని మనం నమ్మినప్పుడు శ్రమ ఉన్నా ఇబ్బంది ఉన్నా ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడు. ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకి ఏది తెలియకుండా జరగదు. ఆయన ఏమంటాడు? నాకు అన్నీ తెలుసు, నీ దరిద్రత తెలుసు, నీ శ్రమ తెలుసు. నువ్వు శ్రమ పడిపోతున్నావు, నువ్వు ఊరిక నువ్వు బాధపడిపోవద్దు. అందుకు ఏమంటున్నాడు ఆయన? ఈ శ్రమ ఎవరి వల్ల వస్తుంది? సాతాను సమాజపు వారి వల్ల వస్తుంది. వారు ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నమ్ముకుంటామో మనల్ని ఎప్పుడు వారు ఏం చేస్తారు? దూషిస్తారు, శ్రమలకి గురి చేస్తారు. నువ్వు ఏదో శ్రమ వస్తుంది కదా, నువ్వు ఎటువంటి బెంగ పెట్టుకోవద్దు. నాకు ప్రతిదీ నాకు తెలుసు. నువ్వు ఎటువంటి భయం పెట్టుకోకు, బెదురు పెట్టుకోకు, ఎవరో ఏదో అంటారని నువ్వు సిగ్గుపడకు. నేను నీకు తోడై ఉన్నాను. యోసేపుకి ఎలాగైతే తోడై ఉండి అతను అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేశాడో మనల్ని పరలోకంలో ధనవంతులుగా చేస్తానంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చిందే మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి, శ్రమల పాలు చేయడానికి ఆయన ఇక్కడ ఈ లోకానికి రాలేదు. మనం ఏదైతే శ్రమలు పాపాలు చేసి శ్రమలు కొని తెచ్చుకున్నామో ఆ శ్రమల్లోంచి మనల్ని తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన మనల్ని మళ్ళీ శ్రమల పాలు చెయ్యడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే దేవుని నిమిత్తం పాటుపడి అన్నీ వదులుకొని బ్రతుకుతారో వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ధనవంతుడివి అంటున్నాడు. నాకు దేవుడు అవసరం లేదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు ధనం ఉంటే చాలు అనుకున్న వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? నువ్వు దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, నీకు ఏ దిక్కు లేదు. ఈ లోకంలో నీకు డబ్బు తప్ప వేరే ఏ దిక్కు నీకు లేదు. నువ్వు దౌర్భాగ్యుడు, దరిద్రుడు. నేను ఎంతో ధనవంతుడిని అనుకుంటున్నావు, నాకు ఐశ్వర్యాలు ఉన్నాయి అనుకుంటున్నావు. నువ్వు ఎలాంటి వాడు? దరిద్రుడు. నీకు ఏమీ లేదు. ఈ లోకంలో దరిద్రుడు అయితే పరలోకంలో నీకు ధనాన్ని నేను ఇస్తానంటున్నాడు ఆయన. ఈ లోకంలో ధనం సంపాదించుకుంటే నీకు బట్టలు కూడా లేవు, దిగంబరివై ఉన్నావు. నువ్వేదో అనుకుంటున్నావు, నేను గొప్పగా నేనేదో ఊరేగుతున్నాను, నేను చాలా ఐశ్వర్యాలతో పెద్ద పెద్ద మేడలతో ఆస్తులతో నేను తొలదూగుతున్నాను అనుకుంటే నువ్వు గుడ్డివాడు. నీకు కళ్ళు కూడా కనపడకుండా నీకు బట్టలు ఉన్నాయి అనుకుంటున్నావు, ఆస్తి ఉందనుకుంటున్నావు, ఐశ్వర్యం ఉందనుకుంటున్నావు. నీకు అదేమీ లేదు. నువ్వు దిక్కిమాలిన వాడివి, ఏ దిక్కు నీకు లేదు. ఒకవేళ నాలో నువ్వు నిలబడి అలాగని దేవుడిలో డబ్బు ఉన్నవాడు ఉండొద్దా అంటే, డబ్బు సంపాదించుకోమన్నాడు, ఆస్తి ఉండొచ్చు. ఆస్తి ఏం చేయాలి? దాని మీద నువ్వు అస్థిరమైన దాని మీద నువ్వు నమ్మిక ఉంచక, దాని మీద నువ్వు నమ్మకం పెట్టుకోకుండా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, క్రీస్తునందు నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో ఆయన నీకు తన సింహాసనం పక్కన నీకు వారసత్వాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో శ్రమలు వస్తున్నాయి కదా అని భయపడవద్దు. భయపడితే అది మనల్ని కాల్చివేస్తుంది. లోకసువార్త 18వ అధ్యాయం 33
లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఒక అధికారి ఏం చేశారు, బోధకుడా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు, నీకున్న ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అతను ఏం చేశాడు, నేను నిత్య జీవానికి వెళ్ళిపోవాలి అని తన ఆస్తి ఏందో నమ్మిక ఉంచి ఏం చేశాడు, యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చేసి నేను అన్నీ పాటించేస్తున్నాను, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ఆయన ఏమన్నారు, నీకున్నదాన్ని అమ్మేసి బేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించి అన్నాడు. అతను ఏమనుకున్నాడు, నా ఆస్తిని నేను అనుభవించి ఏ ఇబ్బంది లేకుండా నేను నిత్య జీవానికి వెళ్ళిపోతారు అనుకున్నాడు. యేసుప్రభువు వారు ఏమంటున్నారు, నీ ఆస్తి మొదట అమ్మి బేదలకి అంటే అతను ఉద్దేశంలో ఏముంది, ఆస్తి మీద నమ్మకం ఉంది. ఎవరికైతే ఆస్తి మీద నమ్మకం ఉందో వారిని ఏమంటున్నాడు దేవుడు, గుడ్డువాడు దిగంబరుడు నువ్వు, నీకేమీ లేదు, నువ్వు అనుకుంటున్నావు నేను గొప్పవాడిని నేను. అది లేనప్పుడు మాత్రమే నువ్వు దేవుని వైపు చూస్తావు, అది ఉంటే నువ్వు దేవుని వైపు ఎంత మాత్రము చూడవు. మనకు జేబులో 10 రూపాయలు ఉంటే మన ధైర్యం వేరుగా ఉంటుంది, జేబులో 10 రూపాయలు లేకపోతే వేరుగా ఉంటుంది. 10 రూపాయలు అంటే ధైర్యంగా వెళ్ళి ఖర్చు పెట్టేద్దాం, అదే 10 రూపాయలు లేకపోతే ఆలోచిస్తాం కొందామా లేదా వద్దా అని. అలాగే మన దగ్గర డబ్బు ఉండొద్దని దేవుడు అంటలేదు, ఇక్కడ ఆనందాన్ని పొందొద్దని దేవుడు అంటలేదు. ఉన్నా లేకపోయినా ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆయన ఏదైతే ఇస్తాడో దానిని నిమిత్తం మనం బ్రతకాలి, ఆ ఇచ్చేదాని నిమిత్తం మనం ఎదురు చూడాలి. ఈ లోక సంబంధమైన దాని గురించి మనం ఎదురు చూస్తే దేవుడు ఏమన్నాడు, నువ్వు దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడు, నీకు వస్త్రాలు కూడా లేవు, నువ్వు గుడ్డుతనంతో నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు అండి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన యందే నమ్మకం ఉంచాలి. ఒకవేళ వదిలిపెట్టి, ఇప్పుడు అతను ఏమన్నాడు, ఆ ధనవంతుని నీ ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పేదరు గారు ఏమంటున్నారు కింద 29వ వచనం, ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై పైన 28వ వచనం, పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించింది అనగా ఆయన దేవుని రాజ్య నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇక్కడ అయితే ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు కదా ప్రభువా, మరి మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం, మరి మాకేం వస్తుంది? ఇప్పుడు అతను అయితే అమ్మేసి వచ్చామన్నా, మరి మేము వదిలిపెట్టి వచ్చాం కదా, మాకేం వస్తుంది అంటే ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నారు, నా నిమిత్తం మొత్తం కుటుంబాన్ని, భార్యనైనా తల్లినైనా తండ్రినైనా పిల్లలైనా మీకున్న సమస్తాన్ని వదిలిపెట్టి నా నిమిత్తం వదిలిపెట్టి వచ్చినప్పుడు ఇహమందు వస్తుంది, పరమందు నిత్యజీవం ఉంటుంది. ఆయన ఏమన్నాడు, ఇహంలో మీకు ఏమి రాదు, ఈ భూమిలో ఈ భూలోకంలో మీకు ఏమి ఉండదు అని అంటలేదు. ఇక్కడ మీకు ఉంటుంది, పరలోకంలో కూడా మీకు స్వాస్థ్యం ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది. అంటే ముందు మనం వదిలిపెట్టే మనసు మనకి కావాలి. అక్కడ వదిలిపెట్టి వచ్చారు కాబట్టి వారికి ఏమంటున్నాడు దేవుడు, మీకు నిత్యజీవం ఉంది, దాంతోపాటు ఈ లోక సంబంధమైనది కూడా మీకు ఉంది. ముందు మనం వదిలిపెట్టే మనసు మనకు ఉన్నప్పుడు మాత్రమే పరలోకం ఉంటుంది, దాంతో పాటు మనకి ఈ లోక సంబంధమైన బ్రతకడానికి సంబంధించిన ప్రతిదీ మనకి సమృద్ధిగా ఉంటుంది. ఈ లోకంలో శ్రమలు పడి దరిద్రాన్ని అనుభవించి ఏమీ లేకుండా బ్రతకమని దేవుడు అనే దేవుడు కాదు. మనల్ని ఈ లోకంలో పుట్టించింది ఈ లోకంలో ఉన్నదాన్ని అనుభవించడానికే, అలాగని ఈ లోకంలో ఉండిపోవడానికి మనల్ని పుట్టించలేదు. మనం ఏదైతే తప్పు చేసి దేవునికి దూరం అయిపోయి మనం మన పాపంలో పడిపోయామో దాని నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి తలవాల్చడానికైనా అతనికి స్థలం లేకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకుని మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఈ లోకంలో మనల్ని దేని నిమిత్తం అయితే బ్రతుకుతున్నామో దాన్ని వదిలిపెట్టి, దేని నిమిత్తం అయితే బ్రతకాలో అది వదిలిపెట్టి దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే ధనం వైపు కానీ
ఆస్తుల వైపు కానీ వెళ్ళిపోతే మనం ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. దేవునికి దూరం అయిపోయి నిత్య జీవానికి మనం వెళ్ళే మార్గాన్ని మనమే ఆపేసుకుంటున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు ఆ జనసమూహంలోంచి ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు అక్కడ? బాధకుడా, మాకు ఆస్తి ఉంది, మా అన్నయ్య నాకు ఆస్తి ఇవ్వట్లేదు, నాకు పంచిపెట్టు అంటున్నాడు. యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఈ లోకంలోకి నేను మీ ఆస్తులు పంచిపెట్టడానికి, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా ఇక్కడ ఈ లోకంలో చేయడానికి నేను రాలేదు. నాకంటూ ఒక పని ఉంది, ఆ పని నిమిత్తం నేను వచ్చాను. వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ? అతని మీద కోప్పడి 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. ఈ లోకంలో ముందు ఏముండకూడదు? లోభం ఉండకూడదు. లోభం అంటే పిసినారితనం ఉంటే ఆస్తి పెరుగుతుంది. ఎవరైతే లోభత్వం కలిగి ఉంటారో వారు ఏం చేస్తారు? డబ్బుని ఖర్చు పెట్టకుండా పోగేస్తారు. దానికి మీరు ఎడమివ్వకండి, ఏమాత్రం దాన్ని మీలోకి తెచ్చుకోకండి. ఎడమిచ్చారా ఈ లోకంలో మీకు కలిమి విస్తరించింది. కలిమి అంటే అది ఐశ్వర్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా మనం సంపాదించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఏమంటున్నాడు యేసుప్రభు వారు? దానివల్ల మీకు నిత్య జీవాన్ని నుంచి మీరు దూరం అయిపోతారు. ఎప్పుడైతే మీరు ఆస్తి వైపు వెళ్ళిపోయి మీరు లోభత్వంలో పడిపోతారో మీకు ఈ లోకంలో ధన సంపదలు వస్తాయి. ఆ వచ్చిన వాటి వల్ల మీరు వచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. కింద ఏమన్నా ఒక అతను ఏం చేస్తున్నాడు? తన ఆస్తిని సంపాదించుకుని సమృద్ధిగా పంటలు పండి ఇప్పుడు నా నిమిత్తం నేను కొట్లు కట్టేసుకుని నేను దాన్ని సమకూర్చేసుకుని నేను తినేస్తాను అంటున్నాడు. ఏమంటున్నారు? 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరు నవ్వును అని అతనితో చెప్పాను. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఆశను సంపాదించుకుని తన నిమిత్తమే సంపాదించుకుని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నీకు అనేక సంవత్సరాలకు సరిపడగా తిండి వచ్చేసింది, తిను, సుఖించు, సంతోషించు, తాగు, నువ్వు ఏదైనా చెయ్యి, ఇగో నీకు బోల్డ్ ధనం వచ్చింది అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, నువ్వు ఇవన్నీ సంపాదించి చనిపోతే ఎవరై అవుతుంది? ఎవరయ్యో అవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ అదే, తల్లిదండ్రులైనా ఎవరైనా సరే వారు సంపాదించిందంతా ఎవరికి అవుతుంది? పిల్లలైనా వారు కాదు, వాళ్ళంతా దేవుని వారు. ఇక్కడ ఏమనుకున్నారు తల్లిదండ్రులు? వీళ్ళు నా పిల్లలు, నా వారసత్వం, వీళ్ళకి నేను ఏదో కూర్చిపెట్టాలి అని ఏమనుకుంటున్నారు? వాళ్ళ నిమిత్తం వాళ్ళు సంపాదించేసి వాళ్ళ జీవితకాలం తిండి మానేసి తినకో ఉండక వాళ్ళకి సంపాదించి పెట్టిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, అన్నీ నీ కాదు, నువ్వు విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోవాలి. నువ్వు సిద్ధపరిచిని ఇంకొకరికి సిద్ధపరుస్తున్నావు. నువ్వు అది విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు అయ్యి నీ కావు. జీవితాంతం కష్టపడి సంపాదించి అమ్మయ్య తిందామంటే దేవుడు ఏమంటున్నాడు? నీ పని అయిపోయింది, నడిచే అంటున్నాడు. ఒకవేళ ప్రాణం పోకపోతే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వెంబడిస్తాను, నేను తిన్నేమోను అంటున్నాడు. ఒకవేళ వాళ్ళకి షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, దీర్ఘకాలకి వ్యాధులు ఏవో రావచ్చు. అప్పుడు ఏమవుతుంది? తినడానికి ఉండదు, వాటిని చూసుకుంటాం తప్ప తినే ఆ నోటికి ఆ ఫలితం దక్కదు. ఏదైతే కష్టపడి జీవితాంతం కష్టపడి సంపాదించారో అది వృధాగా కళ్ళ ముందు కనపడదు తప్ప దాన్ని అనుభవించడానికి ఉండదు. ఒకవేళ ఉంటే దేవుడు ఏమంటున్నాడు? ఈరోజే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, తీసేస్తాను నీ ప్రాణం అంటున్నాడు. మరి ఈ లోకంలో డబ్బు సంపాదించడం వల్ల మనకు ప్రయోజనం ఏముంది? ఇన్ని చేసి ఇంత కష్టపడి శ్రమపడి శ్రమకు వచ్చి నరకానికి జారిపోతుంటే దానివల్ల ప్రయోజనం శూన్యం.
ఏదైతే దేవుడు చెప్తున్నాడో దాని వైపు మనం వెళ్ళినప్పుడు, దేవుని ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు, దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకంలో మీకు డబ్బు లేకపోయినా, మీరు దరిద్రులుగా ఉన్నా, మీరు పరలోకంలో ధనవంతులు. నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే. ధనవంతుడిని ఏమంటున్నాడు, నీ డబ్బు పోగేసుకున్నానంటే నువ్వు దిగంబరువి, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, గుడ్డివాడివి, నీకు ఏమీ లేదు. ఈ లోకంలో నువ్వు ప్రతిదాన్ని వదిలిపెట్టే వెళ్ళాలి. ఆ వెళ్ళే ముందు నువ్వేం సంపాదించుకున్నావు? క్రీస్తుని సంపాదించుకున్నావా, పాపాన్ని సంపాదించుకున్నావు? పాపాన్ని సంపాదించుకుంటే నిత్యాగ్నికి ఆహుతి అయిపోతావు. అదే క్రీస్తులో ఉండి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిలబడి ముందు కొనసాగితే మనకి నిత్యజీవం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వాణ్ణి శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితివి. ఆయన ఏమంటున్నారు, కుమారుడా, నీకు శ్రమ వచ్చినప్పుడు, నేను శిక్షించినప్పుడు నువ్వు విసుకవద్దు, గద్దించినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు, గద్దింపుని నువ్వు స్వీకరించు. ఆ స్వీకరించినప్పుడు నువ్వు ఏమవుతున్నావు, ఆయనకి వారసుడిగా అవుతావు. ఆయన గద్దించినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీకు ఇబ్బంది అవుతుంది. నీతో ఎలా మాట్లాడుతున్నాడు, ఒక తండ్రి కుమారుడితో ఎలాగైతే మాట్లాడతాడో నీతో దేవుడు అలాగా మాట్లాడతాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ గద్దింపు వచ్చినప్పుడు, ఆ శిక్ష మనకు వచ్చినప్పుడు, శిక్షణలో మనల్ని పెంచుతున్నప్పుడు, ఆ గద్దింపుకి మనకు లోబడినప్పుడు మనం ఆయనకి పాత్రలం అవుతాం. లేదు ఆయన గద్దింపుకు లోబడకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మన శిక్షలోకి వెళ్ళిపోతాం. అంటే నిత్యాగ్నికిలో ఆహుతి అయిపోతాం. నన్నెందుకు అనాలి అంటే ఏమైపోతుంది, గద్దింపుకి ఆయన గద్దించాడు వచ్చి నువ్వు ఇలా చేయొద్దు అని. నన్నే అంటావా అంటే దేవుడు డైరెక్ట్ వచ్చి మన అండు, ఎవరో ఒకరి ద్వారా మనకి వాక్యాన్ని చెప్పి హెచ్చరిస్తారు. ఇది ఎలా ఉంది, నువ్వు మారు, నీ పద్ధతి మార్చుకున్నప్పుడు ఆ గద్దింపుకి మనం లోబడాలి, తృణీకరించకూడదు. శిక్షాఫలం పొందుడికై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలనే కదా. అంటే ఇక్కడ మన ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఏం చేశారు, మనల్ని వారికి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించి దండించి మనల్ని క్రమశిక్షణలో పెట్టారు, భయభక్తులు కలిగి ఉండేలా చేశారు. మరి వాళ్ళే అలా చేసినప్పుడు మనకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు మనల్ని ఇంకెంత శిక్షణలో పెంచుతాడు? ఈ ఆత్మను రక్షించే తండ్రి ఇంకా ఎక్కువగా మన శిక్షలోకి పెట్టి ఇంకా తన యొక్క స్వరూపంలో మార్చుకోవడానికి మనల్ని శిక్షణలో పెంచుతాడు. మరి అలాంటప్పుడు ఆయన ఇచ్చే శిక్షణ మనం తృణీకరించామంటే మనం ఏమవుతుందో, ఇక్కడ దుర్బీజులు అంటే మంచి బీజం కాదు, చెడు బీజం అయిపోతారు మీరు. దేవుడు ఏదైతే లోకాన్ని ఇస్తా అంటున్నాడో ఆ పరలోకానికి మీరు వారసులుగా ఉండరు, ఆయన కుమారులుగా ఉండే అర్హత కోల్పోతారు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మనల్ని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇక్కడ మనకు శిక్షణ ఎందుకు వస్తుంది, శ్రమ ఎందుకు వస్తుంది? అది మన మేలు కొరకే. దేవునికి ఏదో వస్తుంది, దేవుడు ఏదో పొందుకుంటాడని కాదు. దానివలన ఫలితం మనకే, దానివల్ల మేలు మనకే వస్తుంది. ఆ శిక్షణకు ఎప్పుడైతే ఆయన ఏదైతే గద్దింపించాడో ఆ గద్దింపుకు లోబడినప్పుడు అది మన మేలు కొరకే అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మీరేదో ఇబ్బంది పడిపోవాలి, మీరేదో శ్రమ పడిపోవాలని దేవుడు మనల్ని
శిక్షలోకి కానీ శ్రమలోనికి కానీ మనల్ని తీసుకువెళ్ళటం లేదు. అది మన మేలు కొరకే ఆయన మనకి ఇస్తున్నాడు. అది ఆ శ్రమ లేకపోతే మనం మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. మనకు నచ్చినట్లు ఈ లోక సంబంధమైన వాటిలో పాల్గొని మన ఇష్టానుసారంగా ఇచ్చిన దాన్ని పాడు చేసుకుని నాశనానికి జారిపోతాం. అందుకు దేవుడు ఏమంటున్నాడు, మీకు శిక్షణలో ఉండి ఆయన ఇచ్చే శిక్షణ, ఆ శ్రమలో మీరు ఉన్నప్పుడు దేవుని వైపే చూస్తారు. ఈ లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టినప్పుడు ఆ దరిద్రత అనేది, అంటే లోక సంబంధంగా అయితే ఏమీ లేనివాడిని దరిద్రుడు అంటారు. అలాగా వాక్యం ఎవరికైతే లేదో వాళ్ళని ఏమంటున్నాడు, దరిద్రులు. వాక్యం లేనివారు అంటే మేము అంత దరిద్రులు అనొచ్చు. తెలియనివాడికి అది తప్పుగానే అనిపిస్తుంది, తెలిసిన వాడికి అది మహాభాగ్యంగా ఉంటుంది. వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు, ఎవరికి రాదో వారు సాతానికి వారసులు అయిపోతారు. కాబట్టి సాతాను సమాజం వారు ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఎవరైతే దూషిస్తారో, ఎవరికైతే తెలియదో దేవుని యొక్క కృప, ఆయన యొక్క గొప్పతనం ఎవరికైతే తెలియదో వారైతే దేవుని దూషించి ఆయన ఎవరైతే వెంబడిస్తారో వారిని కూడా వీరు తృణీకరిస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు, మీ మేలు కొరకే తప్ప ఇది దేని నిమిత్తం ఇది కాదు, ఇది నా సంతోషం నిమిత్తం కాదు, మీ సంతోషం నిమిత్తం మీరు నా దగ్గరకు వస్తారనే ఆనందం కొరకు మీకు ఈ శిక్షణ ఇస్తున్నాను, ఈ శ్రమను మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు శ్రమను సహిస్తే నా యొద్దకు మీరు వస్తారు. 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడనే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ప్రస్తుతం ఏ శిక్ష అయితే మనకి ఇస్తున్నాడో ఆ శిక్ష ఎలా ఉంటుంది, మనకి దుఃఖకరంగా ఉంటుంది తప్ప మనకు సంతోషం ఎంత మాత్రమో కనపడదు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకి ఎంత బాధలేంటి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, తప్పిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు, ప్రస్తుత కాలం మందు మీకు దుఃఖకరంగానే ఉంటుంది, సంతోషం ఎంత మాత్రం మీకు కనపడదు. అలాగనే సమాధానం లేకుండా చేస్తాడంటే, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి నీతియను సమాధానకరమైన ఫలం ఇచ్చును. మనల్ని నీతిమంతులుగా తయారు చేసి మనలో సమాధానం పెట్టి ఆయన రాజ్యానికి వారసులుగా తయారు చేస్తున్నాడు మనల్ని. ఏ ఇబ్బంది అయితే ఇక్కడ వస్తుందో, ఏ శ్రమ అయితే మనకు వస్తుందో, ఏదైతే శిక్షణ మనకు వస్తుందో, ఇవన్నీ మన మేలు కొరకే, మనల్ని నిత్య జీవానికి వారసులు చేయడానికే మనల్ని ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు. దేవుని యందు మనం ఎంత మాత్రమో కోపం తెచ్చుకోకుండా, ఇదేంటి ఇవన్నీ నమ్ముకున్న తర్వాత నాకు ఎన్ని ఇబ్బందులు ఏంటి, బయట ఉన్నప్పుడు ఇబ్బందే, ఆయన లోనికి వచ్చిన తర్వాత కూడా ఏమీ మార్పు లేదు అని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. ప్రస్తుత కాలం అందు కొంతవరకు మీకు ఉంటుంది, ఆయన నిమిత్తం వదిలిపెట్టుకున్న వారికి ఇహలోకమందును పరమనందు కూడా మీకు చాలా రెట్లు, పరమ నిత్యజీవము ఈ లోకంలో చాలా రెట్లు ఉంటుంది. అలాగని దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. శిక్ష అనేది, శ్రమ అనేది మనకి మార్పు తేవడానికి. ఏ మార్పు అయితే మనలో లేదో, ఏ మారు మనసు అయితే మనలో లేదో, ఆ మారు మనసు రావడానికి దేవుడు మనకి శ్రమను అనుగ్రహిస్తున్నాడు. శ్రమ ద్వారానే మనం దేవుణ్ణి చేరుకోగలం. క్రీస్తు యేసునందున్న వారికి శ్రమ ఉంటుంది. అలాగని సమాధానం ఉండదా, లోపల సమాధానం ఉంటుంది, బయట శ్రమలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ ఏమవుతుంది, బంగారం దేని చేత పరీక్షింపబడుతుంది, అగ్ని చేత పరీక్షింపబడి అది సువర్ణముగా మంచి మెటీరియల్గా బయటకు వస్తుంది. ఎప్పుడైతే అగ్నిలో కాల్చామో అది బయటకు ఎలా వస్తుంది, ఏ కలంకం లేకుండా శుద్ధీకరింపబడి బయటకు వస్తుంది. అలాగే ఇప్పుడున్న విశ్వాసం ఎలాంటిది, ఈ అమూల్యమైన
ఈ విశ్వాసం ద్వారా మనకి ఏమొస్తుంది? ఈ విశ్వాసం ఉంచినప్పుడు శోధనలు వస్తున్నాయి. ఈ శోధన అనే పరీక్ష ద్వారా మనకి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏమొస్తుంది? మెప్పును, మహిమయు, ఘనత వస్తుంది. ఆయన వచ్చినప్పుడు మనకి మెప్పు కలగాలి అంటే ఇప్పుడున్న శోధనల్ని, శ్రమల్ని మనం సహించాలి. సహించినప్పుడు మాత్రమే మనం ఆయన వచ్చినప్పుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఈ లోకంలో ఎవరైనా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారు? వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళకి ఏదో కొంచెం గిఫ్ట్లు కానీ ఏదైనా ఇవ్వడానికి ఆరాటపడతారు. వాళ్ళ నుంచి ఏదో మెప్పు వస్తుంది అని. మరి ఈ లోకంలో ఉన్న వారి గురించే అంత తహదాలాడినప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు వద్దా? మెప్పు కావాలి కదా. ఆ మెప్పు కావాలంటే మనం ఏం చేయాలి? ఈ అమూల్యమైన విశ్వాసంతో మనం వచ్చిన శ్రమల్ని, ఈ పరీక్షల్ని మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనకి ఆయనతో పాటు వారసత్వం మనకి వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి నీ తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆయన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనకి మెప్పు కలుగుతుంది. ఈలోపుగా మనల్ని ఏం చేయొద్దు అంటున్నాడు? ఎవరికి మీరు తీర్పు తీర్చకండి, వాళ్ళు ఇలాగే వీళ్ళలాగా అని. ఆయన వచ్చినప్పుడు అంధకార సంబంధమైన ప్రతిదాన్ని ఏం చేస్తున్నాడు? వెలుగులోకి తెచ్చి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలిగేలా చేస్తున్నాడు. మనం ఏ క్రియలైతే చేస్తామో ఆ క్రియలకు తగిన మెప్పు మనకి ఆయన వచ్చినప్పుడు కలుగుతుంది. కాబట్టి మీరు ఆయన వచ్చే వరకు మీరు ఎటువంటి తీర్పులు తీర్చకండి. ఆయన నిమిత్తం మాత్రమే మీరు బ్రతకండి. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా సహించండి. సహించిన వాడికే నీతి కిరీటము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఆయన నిమిత్తం బ్రతకాలి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. ఏమంటున్నాడు ఇక్కడ? ఇహమందు ధనవంతుల వారికి ఏముంటుంది? గర్వం ఉంటుంది. ఆ గర్వం వల్ల ఏం చేస్తున్నారు? దాని మీద నమ్మకం ఉంచి దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. ఈ అస్థిరమైన ధనం చనిపోయిన తర్వాత అది మన దగ్గర ఉండదు. ఇది కొన్నాళ్ళు మన దగ్గర ఉంటుంది, పోతుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు ఉండొచ్చు, పోవచ్చు. చనిపోయిన తర్వాత అది మన కూడా రాదు. ఇది అస్థిరం, మన కూడా ఉండదు. దీని యందు మీరు నమ్మకం ఉంచితే మీరు ఏమైపోతున్నారు? గర్విష్ఠులు అయిపోతారు. ఈ గర్విష్ఠులు అయిపోయి ఏం చేస్తారు? మీరు సుఖంగా దీన్ని అనుభవించలేరు. సుఖంగా అనుభవించాలంటే ఎక్కడి నుంచి రావాలి? సమస్తమును మనకి ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మాత్రమే దాన్ని సుఖంగా అనుభవించగలము. మన సొంత ఇష్టాలతో సంపాదించుకున్న దాన్ని ఎంత మాత్రం సుఖంగా అనుభవించలేరు. అక్కడ గర్వం తప్ప ఏమీ ఉండదు. దేవుడు ఏదైతే మనకు ధారాళంగా దయచేస్తాడో, ఆయన ఎప్పుడూ మనకి ధారాళంగా దయచేసే దేవుడు. కొద్ది కొద్దిగా అది ఇసిరేవాడు కాదు. ఆయన ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఈ లోకంలో దరిద్రతను అనుభవించమని ఆయన ఎప్పుడు చెప్పడు. ఆయన ఎల్లప్పుడూ ధారాళంగా దయచేసే దేవుడు. కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు మన ప్రతిదాన్ని సుఖంగా అనుభవించగలం. లేదా ఆయన వదిలిపెడితే ఈ లోకంలో నువ్వు దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడు, ఏమీ ఉండదు నీకు. దాన్ని ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ సంపాదించేసుకున్నాను, దీన్ని అనుభవించేస్తానంటే ఆ రాత్రి ప్రాణం పోతే ఎవరి అయిపోతాయి? ఎవరికి అది ప్రయోజనంగా ఉండదు. ఈ జీవితాంతం కష్టపడి సంపాదించిన దాన్ని వదిలిపెట్టి వెళ్తే ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. ప్రకటన గ్రంథం ఇవన్నీ వదిలిపెట్టి ఆయన నిమిత్తం బ్రతికినప్పుడు ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. 3వ అధ్యాయము
21వ వచనం. మీరు జయించి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదని. ఆయన ఏమంటున్నారు? ఎవరైతే జయిస్తారో, ఎవరైతే శ్రమలు కోర్చి నా యందు నమ్మకం ఉంచి ఈ లోకాన్ని జయిస్తారో వారికి నా సింహాసనాన్ని, ఏదైతే నేను సింహాసనం నా తండ్రి పక్కన కూర్చోడానికి నేను అవకాశం తెచ్చుకున్నానో ఆ నా పక్కన మిమ్మల్ని కూడా కూర్చుండనిస్తాను. మీరు కూడా మీకు అర్హత ఇస్తాను. అక్కడికి మీరు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మీరు సహించండి అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆయన ఈ లోకాన్ని మనల్ని ఎలా వచ్చాడు? ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలని తన దరిద్రుడిగా వచ్చి మనల్ని ధనవంతులు చేశాడు. ఆ ధనవంతులు చేసి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? పరలోకంలో దేవుడి దగ్గరే కూర్చోబెడుతున్నాడు. ఏ అర్హత అయితే మనం కోల్పోయామో, ఏదైతే మనం పొందలేకపోయామో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన్ని మనకి ఇచ్చి ఏదైతే తన దరిద్రత అనుభవించి మనల్ని ధనవంతులుగా చేశాడు. అలాగే ఈ లోకం మన ఇక్కడ ఈ ఇండియాలో కానీ ప్రతి దేశంలో క్రైస్తవులు మిషనరీస్గా వెళ్ళి వాళ్ళకున్న వాటిని అమ్మి ప్రతి దేశంలో ఏం చేశారు? వాళ్ళు క్రీస్తుని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు దరిద్రులు అయిపోయారు. ఏమీ లేనివారుగా వాళ్ళు పిల్లలు చనిపోతున్నా, కుటుంబాలు పోగొట్టుకుంటున్నా వాళ్ళ ప్రతి ఒక్కరికి వెలుగుగా ఉన్నారు. ఆయన ఎలాగైతే ఈ లోకానికి దరిద్రత అనుభవించడానికి మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చారో అదే వారసత్వాన్ని ఎలా తీసుకున్నారు? వాళ్ళు కూడా దరిద్రులుగా అయిపోయారు. చాలామంది మిషనరీస్ ఏమైపోయారు? ఈ లోకంలో ఈ దేశానికి కూడా వచ్చి వాళ్ళ ఆస్తులను అమ్ముకుని ఇక్కడ కొని వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకొని వాళ్ళు కూడా చనిపోయి మనకి వెలుగుగా ఉన్నారు. వారు ఏదైతే మన ముందు భక్తులు ఏదైతే చేశారో మనకి ఆ సేవ, ఈరోజు మనం దాన్ని అనుభవిస్తున్నాం. వాళ్ళు వెలుగుగా మనకి ఈరోజు ఉన్నారు. నేను ఆస్తి సంపాదించాను, ఇక్కడికి వచ్చి ఈ ఆస్తి అంతా నా పిల్లలకు అవ్వాలి, వీళ్ళకి మాత్రమే దక్కాలి, ఎవరికి దక్కకూడదని వాళ్ళు ఎవరు అనుకోలేదు. ఈ ఆస్తి పోయినా ఏమైపోయినా వీరు ఈ అంధకార సంబంధమైన దాంట్లోంచి వెలుగులోకి రావాలి అని మనకు వెలుగునిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ దరిద్రాన్ని అనుభవించి మనల్ని ధనవంతులుగా చేసి మనల్ని వెలుగులో నింపి మన వెలుగులో తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? దాన్ని అనుభవించి దాన్ని అక్కడితో ఆపేస్తున్నాం. వారు ఏదైతే సేవ చేశారో, వారు ఏదైతే మార్గాన్ని మనకి ఇచ్చారో ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మన తర్వాతి తరం అంధకారంలోకి వెళ్ళకుండా వెలుగులోకి ఉంటుంది. ఏదైతే మనం అనుభవిస్తున్నామో దాన్ని మనతో ఆపేస్తే మన తర్వాత తరం ఏమైపోతుంది? చీకట్లోకి వెళ్ళిపోతుంది. చీకట్లో వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఆయన యొక్క వారసత్వాన్ని మనం పుచ్చుకోవాలి. మన ఆస్తి యందు నమ్మకం ఉంచక సమస్తము ధారాళంగా దయచే దేవుని యందు నమ్మకం ఉంచి ఈ లోకంలో ఏ డబ్బు మీద దేని మీద మనసు పెట్టుకోకుండా శ్రమలు అనుభవించి మన తోటి వారిని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. ఆ దరిద్రతే మనకి ఈరోజు ఏమైంది? ఐశ్వర్యం అయింది. ఇప్పుడు ఈరోజు మన దరిద్రత మన తర్వాత తరానికి ఐశ్వర్యం అవుతుంది, ధనవంతులుగా అవుతారంటే. ధనవంతులు అంటే ఈ లోక సంబంధమైన ధనం కాదు, పరలోకంలో ఏదైతే వారసత్వం మనకు వస్తుందో ఆ ధనాన్ని వారికి ఇస్తున్నాం మనం. అంటే ఈ లోకంలోకి వచ్చి మనం ఏం అనుభవించకూడదా అంటే ప్రతిదాన్ని అనుభవించడానికే మనకి ఇచ్చాడు దేవుడు. అనుభవించవచ్చు. మనం ఎవరి ద్వారా మనం పొందుకున్నామో దానికి కృతజ్ఞతగా మన తర్వాత తరానికి మనం అందించాలి. స్వార్థంతో మనం ఇక్కడే ఆపేస్తే మన తర్వాత తరానికి అది అందకుండా పోద్ది. ఈ లోకంలో మరి ఏమి అనుభవించకూడదంటే ఇప్పుడు ఐఏఎస్లు ఉంటారు, వారికి డబ్బు కొదువు ఉండదు, అన్నీ ఉంటాయి. వారు ఏం చేస్తారు? ప్రతిదాన్ని వదిలిపెట్టి ఆ ఐఏఎస్ పాస్ అయ్యే వరకు ప్రతిదాన్ని వదిలిపెట్టేస్తారు. నిద్ర కొరవైపోద్ది, తిండి కొరవైపోద్ది వారికి. ఆ ఐఏఎస్ పొందే వరకు వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడి చదివి తిండిని వదిలిపెట్టేసుకుంటారు, కుటుంబాన్ని వదిలిపెట్టేసుకుంటారు, అన్నీ వదిలిపెట్టి ఏం పొందుకోవడానికి? ఒక అర్హత పొందుకోవడానికి వాళ్ళు కష్టపడతారు. కష్టపడిన తర్వాత వారికి వచ్చే ఆనందం వేరు. ఒక చిన్న ఉద్యోగంతో సరిపెట్టేసుకుంటే ఐఏఎస్ రాదు. అలాగే ఈ లోకంలో మనం చిన్నదాంతో సరిపెట్టేసుకుంటే
రాబోయే ఆ నిత్యమైన ఆ స్వాస్థ్యం మనకి రాదు. అది రావాలంటే మనం శ్రమలకు ఓర్చుకోవాలి. తినడానికి తిండి ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటితో పాటు ఆయన రాజ్యం నిమిత్తం మనం శ్రమ పడాలి. పౌలు గారు ఏమన్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాన నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఏ విధం చేతనైనా నేను మృతుల పునరుద్ధానం నాకు కావాలి. ఆయన వారసత్వంగా ఇచ్చే ఆ నిత్య జీవం నాకు కావాలి. దాని నిమిత్తం నేనేం చేస్తున్నాను? ఆయన ఏదైతే శ్రమ పడ్డాడో ఆ శ్రమను నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకున్న దాన్ని ప్రతి దాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను. పొందబోయే ఆ స్వాస్థ్యం నిమిత్తం నేను ఏం చేసుకుంటున్నాను? ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను. ఎందుకు ఆయన పెంటగా ఎంచుకుంటున్నాడంటే రాబోయే ఆ మెప్పు, ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఏ విధం చేత అయినా నాకు ఆ పునరుద్ధానం నాకు కావాలి. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారిని చూశాడు. ఆ మహిమ శరీరాన్ని, ఆ మహిమను ఆయన చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? నేను చూశాను కాబట్టి నాకు ఏ పరిస్థితిలో అయినా ఎలాగైనా నాకు అది కావాలి. అది కావాలి కాబట్టి దాని నిమిత్తం నేను ఏదైనా చేస్తాను. నేను తిట్టించుకుంటాను, కొట్టించుకుంటాను, ఉమ్మోయించుకుంటాను. దూషణ మాటలకి నేను ఎదడోళ్ళు నువ్వు దొంగవే, దోపిడీదారుడు అన్నా నేను భరిస్తాను. కుక్కను కొట్టినాడు కొట్టి ఈడ్ చేసే ఊరు అవతలు. అయినా కానీ ఆయన్నే ప్రకటించాడు. ఎందుకు ఎంత శ్రమ పడాలా? అంత అవసరమా? ఇక్కడ ఉన్న ఆ డబ్బును వదిలిపెట్టి, ఆనందాన్ని వదిలిపెట్టి, ఈ సంతోషాన్ని వదిలిపెట్టి అంత పడవలసిన అవసరం ఉంది? ఆయన ఏమంటున్నాడు? ఈ పునరుద్ధానం నాకు ఏ పరిస్థితిలో అయినా నాకు కావాలి అంటే అందులో అంత శక్తి ఉంది, అంత మహిమ ఉంది. నేను ఏ పరిస్థితిలో అయినా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా నాకున్న సమస్తాన్ని వదిలిపెట్టేసి నేను దాన్ని పొందుకుంటానికి నేను ముందుకే పరిగెడతాను తప్ప నేను వెనుదిరిగి చూడను. మరి అందులో ఏమీ లేకపోతే అతను ఎందుకు వదిలిపెట్టుకుంటున్నాడు? మన ముందున్న భక్తులందరూ ఎందుకు వదిలిపెట్టుకున్నారు? ఇవన్నీ వాళ్ళ దరిద్రతను ఎందుకో తెచ్చిపెట్టుకున్నారు? వాళ్ళ ప్రాణాలను ఎందుకు వదిలిపెట్టుకున్నారు? అందులో ఏదో ఉంది కాబట్టి. ఏమీ లేకపోతే ఎవడు దాని గురించి శ్రమ పడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటి వెనక ఎవరో పరిగెడతలేదు. ఎందుకు? వాటిలో ఏమీ లేదు కాబట్టి. ఏదైతే ఉందో, దేంట్లో అయితే ఉందో దాని నిమిత్తమే ప్రాణాల సైతం లెక్క చేయకుండా వారు శ్రమ అనుభవించడానికి, వారికి ఉన్న దాన్ని వదిలిపెట్టుకోవడానికి మన ముందున్న భక్తులు మనకు మాదిరిగా పెట్టి వెళ్ళారు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఈ బైబిల్ మనకి మన చేతిలో పెట్టాడో దీన్ని చదువుకుని ఇది నిజమా కాదా, చెప్పుచున్నది అలా ఉందా లేదని మనం పరిశీలించుకుని అది నిజమైతే దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. నిజము మనం నమ్మితే ఈ నిజమని ఇచ్చిన దాన్ని మనం చదువుకుని మన దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకు మనోనేత్రాలని తెరుస్తాడు. తెరిచిన తర్వాత మాత్రమే మనకి అర్థమవుతుంది. ఆయన మనోనేత్రాలు తెరవకపోతే మనకి గ్రహింపు శక్తి ఉండదు. బయట పుస్తకాలు ఎలాగైతే చదువుకుంటామో ఇది కూడా అలాగే కనపడుద్ది, ఏవి తేడా కనపడదు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయంతో మనం చదువుకుంటామో అప్పుడు మాత్రమే మనకి గ్రహింపులోకి వస్తుంది. మన ఇష్టానుసారంగా దీన్ని ఏదో తప్పుపడదామో, అన్ని పుస్తకాలు ఆడితే ఇది పుస్తకం చదివితే ఏమాత్రం మనకి గ్రహింపులోనికి రాదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మనకి దేవుడు తెలియజేస్తున్న దాన్ని, ఆ ఇచ్చే వారసత్వాన్ని మనం పొందుకోవడానికి మనకున్న దాన్ని సమస్తాన్ని మనం త్యాగం చేసినప్పుడు మాత్రమే ఆయనకు తోటి వారసులం అవుతాం. ఈ వారసత్వం కావాలి అంటే మన శ్రమలు అనుభవించాలి. ఒకవేళ లేదు నేను దేవుడు నాకు ఇచ్చిందని నేను అనుభవిస్తాను, నీకు ఎవరికి ఇవ్వనంటే నీ విశ్వాసం ఒంటిగానే మిగిలిపోద్ది. క్రియలు లేని విశ్వాసం మృతం అయిపోద్ది. తోటి సహోదరుని ప్రేమించలేకపోతే అది ఎందుకు ప్రయోజనం ఉండదు. నేను రక్షింపబడిపోయాను, మిగతా వాళ్ళు ఎలాగపోయినా నాకు అవసరం లేదని మన ముందు భక్తులు ఎవరో అలా వదిలిపెట్టలేదు.
ప్రతి ఒక్కరిని రక్షించాలనే వారు తమకున్న దాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఇక్కడ పెట్టిన పెట్టుబడి మీ నిమిత్తం ఒక పరలోకంలో దాచబడి ఉన్నది. ఇక్కడైతే చెదబట్టేస్తుంది, పురుగులు తినేస్తాయి. పరలోకంలో ఉన్న ధనం అయితే మీ నిమిత్తం దాచబడి ఉంటుంది. నువ్వు అక్కడ ఐశ్వర్యవంతుడుగా రూపుదిద్దుకుంటావు. డేవిడ్ బ్రైనాల్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశారు? 29 సంవత్సరాలకే చనిపోయారు. 3 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయనకు క్షయవ్యాధి వచ్చింది, ఎక్కువైపోయింది, ఆరోగ్యం బాగలేదు. ఆయన పరిస్థితి ఏదీ బాగోకుండానే ఆయన సేవ చేశారు. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రోగాలు పోతాయి అంటారు, మీకు ఐశ్వర్యం వచ్చేస్తుంది అంటారు. మరి ఆయనకి ఏది రాలేదు. మిషనరీస్ అందరికీ జ్వరాలు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి క్షయవ్యాధి వచ్చింది. అయినా దాన్ని లెక్క చేయకుండా ఆయన నోటంట రక్తం పడుతున్నా దేవుడు నన్ను స్వస్థపరచలేదని దేవుడి మీద ఏమాత్రం ఆయన నేరం మోపలేదు. నేను నమ్ముకుంటే నాకు తగ్గిపోవాలి కదా అని ఆయన ఎప్పుడూ దేవుడి మీద నేరం మోపలేదు. ఈ లోకంలో నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నేను పొందబోయే ఆ లోకానికి నేను వారసత్వంగా, ఆ వారసత్వం నాకు కావాలి అంటే నేను ఆయన నిమిత్తం నేను పాటుపడాలి. నేను చనిపోయినా పర్వాలేదు, నేను దరిద్రతని అనుభవించినా పర్లేదు, నా తర్వాతి తరం వెలుగులోకి రావాలి, వాళ్ళు ధనవంతులుగా తయారవ్వాలి, ఐశ్వర్యవంతులుగా దేవునికి వారసులుగా అవ్వాలి అని వారు ఏం చేశారు? క్రీస్తుకు వారసులుగా వారు మనందరినీ చేసి వాళ్ళు పరలోకానికి అర్హులయ్యారు. వాళ్ళు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? నా తర్వాత నా కొడుకు, నా కూతురు వారు వారసులుగా ఉండాలి, వారు తప్ప వేరే ఎవరు వారసులుగా రాకూడదు అని వారు స్వార్థంతో ఏం చేస్తున్నారు? వారి పిల్లల నిమిత్తం, వాళ్ళ మనవల నిమిత్తం చేస్తున్నారు తప్ప క్రీస్తుకు వారసులుగా ఎవరు చేయట్లేదు. వాళ్ళు ఏం చేశారు? తమకున్న ఆస్తిని, తమకున్న కుటుంబాన్ని, పిల్లల్ని త్యాగం చేసి మనల్ని వారసులుగా చేశారు. క్రీస్తుకు వారసులుగా మనల్ని చేశారు. వాళ్ళకి ఏ స్వార్థం లేకుండా వారికి ఉన్నదాన్ని వదిలిపెట్టి వారు దరిద్రులై మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసి వెలుగులోకి తీసుకొచ్చారు. మనం ఈ వెలుగును అనుభవిస్తున్న మనం ఏం చేయాలి? మనం అనేకులకి మాదిరిగా ఉండాలంటే మనకున్న దాన్ని వదిలిపెట్టి మనం ముందుకు కొనసాగాలి. అలాగనే ఈ లోకంలో దరిద్రతను అనుభవించాలని దేవుడు చెప్పలేదు. మీకున్న దాన్ని ప్రతిదాన్ని వినియోగించుకోండి, తినండి. ఏదైనా మితముగా ఉండాలి. మితం దాటితే అది చెడ్డలోకి వెళ్తుంది, పాపంలోకి వెళ్తుంది. కాబట్టి మనకు సమస్తాన్ని మేలు కొరకే చేసాడు తప్ప దేన్ని కీడు కొరకు చేయలేదు. అది మన మేలు కొరకే, మనకు మెప్పు కలగడానికే దేవుడు ప్రతిదాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన ధనవంతుడై ఉండి ఈ లోకానికి ఏమీ లేనివాడుగా రిక్తుడిగా చేసుకుని మన నిమిత్తం శ్రమలు పొంది, హింసలు పొంది, తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన పునరుద్ధరణై మనకి జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన ఏదైతే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును ధరించండి, కలిగి ఉండండి. ఏ మనసు అయితే ఆయన కలిగి ఉన్నాడో మీరు కూడా అదే మనసును కలిగి ఉంటే సాటి సహోదరుని మీరు ప్రేమించగలరు. సాటి సహోదరుని ప్రేమించలేకపోతున్నారంటే దేవుడు ఏమన్నాడు? మీరు డబ్బు వైపు వెళ్ళిపోతే మీ ఏ విధమైన లోభమునకు ఎడమియ్యకండి. ఎక్కడైనా ఎడమిచ్చారా అది జీవనానికి ఎంత మాత్రము మూలం కాదు, జీవానికి మీరు ఎంత మాత్రం పాత్రులు కారు. కాబట్టి డబ్బు వైపు వెళ్ళకండి. డబ్బు ఉండటం తప్పు కాదు. మీరు ఏ స్థితిలో అయితే దేవుడిని నమ్ముకున్నారో ఆ స్థితిలో కొనసాగమంటున్నాడు. ఒకవేళ ధనవంతులుగా ఆయన నమ్ముకుంటే ధనవంతులుగా కొనసాగచ్చు, ఏమీ లేనివారుగా ఉంటే ఏమీ లేనివారుగా కొనసాగచ్చు. అయినా మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. శ్రమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, నమ్ముకున్నా నమ్ముకోపోయినా శ్రమ అనేది ఉంటుంది. శ్రమను చూసి మీరు భయపడొద్దు. శ్రమ అనేది కొంతకాలం మట్టుకే ఉంటుంది. అది చులకనైనా ఈ క్షణమాత్రపు శ్రమ, అది క్షణం ఉండేది. ఇది పౌలు గారు ఏమన్నారు? క్షణకాలం ఉండే ఈ శ్రమను చూసి మీరు ఎంత మాత్రమో భయపడకండి. ఇది కొంత మట్టుకే ఉంటుంది, క్షణం ఉండే దాని గురించి మీరు ఎంత మాత్రం భయపడొద్దు. నిత్య జీవానికి మనం వారసులుగా వెళ్ళడానికి మనం శ్రమపడాలి. ఆ వారసత్వం పొందాలంటే ఇప్పుడు మన ముందు బిందులో నీళ్ళు ఉంటే మనం తాగాలంటే ఊరికినే కూర్చుంటే మన దగ్గరికి రావయ్యి. మనం వెళ్ళి ముంచుకొని తెచ్చి తాగితేనే అవి మన దాని నోట్లోకి వెళ్తాయి. అలాంటిది అంత గొప్పది ఆ రాజ్యం, ఆ నిత్య జీవం మనకు కావాలి అంటే, దేవుడున్న లోకం మనకు కావాలి అంటే
మరి ఇంకెంత శ్రమ పడాలి? ఆ శ్రమ పడితేనే మనకి నిత్యజీవం ఉంటుంది. ఏ శ్రమ పడను అంటే అపవాదికిని వాడి దూతలకు ఏర్పాటు చేసింది ఊరికనే వస్తుంది. ఏం శ్రమ పడక్కర్లేదు. శ్రమ పడకపోయినది ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి శ్రమలో మన మేలు నిమిత్తమే ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. బయట నుంచి చూస్తే ఇది దేవుళ్ళకి ముందుకు పిలిచినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? దేవుళ్ళకి రండి, మీకు శ్రమలు పోతాయి. వచ్చిన తర్వాత మీరు శ్రమలు అనుభవించండి, మీ విశ్వాసం గొప్పదో లేదో దేవుడు పరీక్షిస్తాడండి. దేవుడు పరీక్షించడు. మనకి నిత్యజీవాన్ని ఇవ్వడానికి శ్రమ మీరు కొంతకాలం అనుభవించండి. మీరు శ్రమను అనుభవిస్తేనే దేవుని యందు నమ్మకం మీకు ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఉంటే దేవుని వైపు మీరు ఎంత మాత్రమో చూడరు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకున్నాను, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. మన దగ్గర డబ్బు ఉంటే ఎలా ఉంటాం? ఎవరికైనా సమాధానం దురుసుగా ఉంటుంది. అయ్య బాబు అనే మనస్తత్వం మన దగ్గర ఉండదు. అదే దరిద్రుడు ఏం చేస్తాడు? బ్రతిమాలి చేయించుకుంటాడు పని. అలాగే మనం కూడా మన దగ్గర ఏదీ లేకుండా మనం రిక్తుడిగా ఉన్నప్పుడు దేవుడిని మనం ఏం చేస్తాం? బ్రతిమాలుకుంటాం. అదే మన దగ్గర డబ్బు ఉండి ఐశ్వర్యం ఉంటే దేవుడి వైపు ఎంత మాత్రం మనం చూసుకోం. దేవుడు అయితే లెక్కే ఉండడు. డబ్బు మన చేతిలో ఉన్నప్పుడు దేవుడికి అడగవలసిన అవసరం ఉంది. ఆ సమాధానం ఎలా వద్ది? దురుసుగా వస్తుంది. అదే డబ్బు లేనివాడికి ఏముంటుంది? బ్రతిమాలుకుంటాడు, అయ్యా బాబు ఇయ్యి అని. మనం దేవుని వైపు చూడాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోకపోతే దేవుని దృష్టిలో మనం తగ్గింపబడతాము. కాబట్టి మనం శ్రమ వచ్చింది కదా అని మనం ఎంత మాత్రమో భయపడకూడదు. శ్రమ వస్తుంది. శ్రమ రాకుండా ఏ మనిషి బ్రతుకు లేదు. అది దేవుని నమ్ముకున్నా నమ్ముకుపోయిన శ్రమ అనేది ఈ లోకంలో ఉన్నంత వరకు ఉంటూనే ఉంటుంది. అలాగని శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు ప్రతి దాన్ని ఆయన ధారాళముగా సుఖముగా అనుభవించడానికి ఆయన ఎల్లప్పుడూ ధారాళంగా దయచేస్తాడు. సమాధానాన్ని మనకి ఇస్తాడు. నీతిని మనం అనుభవించవచ్చు. నీతి అను సమాధానం అని ఫలం మనకు వస్తుంది. మనల్ని ఆయన శ్రమల ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి, ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తయారు చేసి ఆయన ఉన్న లోకానికి వారసులుగా చేయడానికి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేము. ఈ పాపాలతోటి, ఈ అబద్ధాలతో, అసూయలతోటి మనం దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఎంత మాత్రం మనం వెళ్ళలేము. శ్రమలు ఉంటేనే మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం, భయంతో బ్రతుకుతాం. రేపు గురించి ఆలోచించవద్దు అంటున్నాడు, నిన్నటి గురించి ఆలోచించవద్దు అంటున్నాడు. ఈ రోజు గురించి మీరు ఆలోచించండి. ఈరోజు క్రీస్తు వస్తే మనం ఎత్తబడే వారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎల్లప్పుడూ మేలు చేసేవారంగా మాత్రమే ఉండాలి. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలనే తాపత్రయం మనకు ఎల్లప్పుడూ ఉండాలి. ఆ నిరీక్షణ మనకు ఉన్నప్పుడు, మీరు ఈ నిరీక్షణ కలిగి ఉంటే ఆ దేశం నుంచి వచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మీరు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మీకు వెళ్ళడానికి వీలుంటుంది. జ్ఞాపకం లేకపోతే అక్కడ వెళ్ళాలనే ఆశ కూడా మనకి ఉండదు, ఆ దారి మనకు కనపడదు. కాబట్టి మనం నిత్యజీవం వెళ్ళాలనే ఆశ మనకు ఎప్పుడూ ఉండాలి. ఆ నిరీక్షణ కలిగి మనం ఎల్లప్పుడూ బ్రతకాలి. మనతో పాటు అనేకుల్ని మనం వెలుగులోనికి తీసుకురావాలి. మనం ఎంతమాత్రము మన స్వార్థం గురించి ఆలోచించుకోకుండా ఇతరుల ప్రయోజనం కూడా మనం ఆలోచించాలి. అలా అయితే యేసుప్రభువు వారు ఇక్కడికి రాగరు. ఆయన ఏం చేశారు? మనం అడగకుండానే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. మనం అడిగేమని కాదు ఆయన చేసింది, అడగకుండానే ఆయన చేశాడు, ప్రేమించి. కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమించి మనతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్లాలనే ఆ మనసు, యేసుక్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. అంటే ఆయన ప్రతి ఒక్కరిని ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా అదే మనసు కలిగి ఉన్నప్పుడు మనల్ని దేవుడు తన వారసులుగా చేసుకుంటాడు. నిత్యజీవానికి మనకి ఇస్తాడు, నిత్యజీవం మనకి. కాబట్టి మనం ఆ మనసు కలిగి ఉందాం. సాటి సహోదరులను ప్రేమిందాం,
ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఎత్తబడేవారుగా ఉండాలని మనం కోరుకుని ఆ విధంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమస్యలు అనేవి ఉంటాయి, ఇబ్బందులు అనేవి ఉంటాయి, బలహీనతలు అనేవి ఉంటాయి. ప్రతి బలహీనత నుంచి మనల్ని తప్పించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటా అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. నీ తల్లి అయినా మరుస్తుందేమో, నేను మాత్రం నిన్ను మరవను. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడు. అంటే అంత సేఫ్గా మనల్ని చూస్తున్నప్పుడు ఆయన ఆత్మను మనకిచ్చి ఆత్మ ద్వారా మీరు నా యొద్దకు రండి అన్నప్పుడు మనం దాన్ని పోగొట్టుకుంటే మనకంట దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. దానికి నిత్య జీవానికి మనం వారసులుగా ఉండాలనే మనం ఎల్లప్పుడూ బ్రతకాలని. మన బ్రతుకు ప్రతి క్షణం దేని నిమిత్తం బ్రతకాలి? దేవుడున్న ఆ లోకానికి వెళ్ళాలనే ఆ నిరీక్షణతో బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు మాత్రమే మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలం. ఒకవేళ ప్రేమించలేకపోతున్నాం అంటే మనలో ఈ లోక సంబంధమైన ఏదో ఆశ ఉంటే దాన్ని తీసేసి నన్ను నీ రాజ్యానికి వారసుగా తయారు చేయని దేవుణ్ణి మనం బ్రతిమాలకున్నప్పుడు వేడుకున్నప్పుడు ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. బలహీనత అనేది ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, ఉండదు అనేది లేదు. ఆ బలహీనతల నుంచి మనల్ని బలపరిచే దేవుడే మన యేసుక్రీస్తు వారు. ఆయన ఎల్లప్పుడూ బలహీనుల పక్షంగానే ఉంటాడు. కాబట్టి మనం నాకు బలహీనత ఉంది, నాకు శ్రమ ఉందని మనం ఎంత మాత్రమో భయపడనక్కన అవసరం లేదు. భయపడకుడి. మీరు భయపడితే నా రాజ్యానికి మీరు వారసులుగా ఉండలేరు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. మీరు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటారో, నా యందు ఆశ కలిగి ఉంటారో, అప్పుడు మీరు భయాన్ని వెళ్ళగొట్టి ధైర్యంగా బ్రతుకుతారు. శ్రమ అనేది సాతాను యొక్క ఆ సమాజం నుంచి శ్రమ మీకు దూషణ ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. దాన్ని ఎంత మాత్రం మీరు లెక్కలోనికి తీసుకోకండి. నా నిమిత్తం మీరు బ్రతకండి అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి మనల్ని ధనవంతులుగా చేయాలి, ఈ లోకానికి వచ్చి మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. ఆ పరలోకంలో ఇచ్చే ఆ ధనం ఏదైతే ఐశ్వర్యం ఉందో, ఆ గొప్ప లోకం ఉందో, ఆ లోకాన్ని పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చనిపోయే వరకు మనం పోరాడాలి, శ్రమ పడాలి. మనతో పాటు అనేక మందిని దేవుని యొద్దకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి మెప్పు కలుగుతుంది. మనకు మెప్పు కలగాలి అంటే ఓ బహుమతి మనం ఎవరొకరికి తీసుకెళ్ళిస్తేనే కదా మనకు మెప్పు వస్తుంది. ఎవరికైనా, ఒక రాజకీయ నాయకుడైనా, మన పక్కింటి వాళ్ళకైనా, మన సహోదరులకైనా ఒక చిన్న ఏదైనా పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఆనందంగా చూస్తారు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆత్మలు తీసుకెళ్ళినప్పుడు మనకి మెప్పు కలుగుతుంది. ఆయన మనల్ని బలా మంచి దోసుడా, మంచి పని చేసేవంటాడు. ఆ మెప్పు మనకు కావాలని ఎల్లప్పుడూ మనం కోరుకోవాలి. ఇక్కడ ఆ విధంగా ఉండాలని, దేవుని యొద్ద మనం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆ కోవలోకి చెందినవారుగా, ఆ ఎత్తబడే గుంపులో ఉండేవారుగా మనం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తుందని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన కృప చూపండి, నాయన సహాయం చేయండి తండ్రి. తండ్రి మీరున్న లోకానికి రావడానికి తండ్రి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ప్రతిదాన్ని వదిలిపెట్టి, తన మహిమను అన్నిటిని వదిలిపెట్టి తండ్రి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా అయ్యి తండ్రి మమ్మల్ని మీకు వారసులుగా చేశారు నాయన. ఈ వారసత్వాన్ని మేము అంత మాత్రం పోగొట్టుకోకుండా ప్రతి విషయంలో తండ్రి ఆయనకి ఏ మనసు అయితే కలిగి ఉందో మేము ఆ మనసు కలిగి ఉండడానికి మాకు కృప చూపండి, ఆయన సహాయం చేయండి తండ్రి. ఆయన విన్న వాక్యం తండ్రి మా మనసులో ఉంచుకుని ఆ విధంగా బ్రతకడానికి కృప చూపండి, ఆయన సహాయం చేయండి తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.